సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను 2024 అండ్ 25 సంబంధించిన ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అయితే నేను క్లియర్గా చెప్తాను. ఒక 5 టాపిక్స్ అయితే క్లియర్గా మాట్లాడుతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 అండ్ 2025 ఈ బ్యాచ్కి సంబంధించిన ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మనకు ఎన్ని మంత్స్ అయితే ఫీజు రీఎంబర్స్మెంట్ బ్యాలెన్స్ ఉంది అనే దానిపై క్లియర్గా చెప్తాను. అండ్ మీకు గుర్తున్నట్టయితే 2023 అండ్ 2024 ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన చాలామంది అయితే సర్వే అనేది పూర్తి చేసుకున్నారు. అప్పట్లోనే అంటే మే నెలలోనే సర్వే అయితే అందరూ పూర్తి చేసుకున్నారు. అయితే ఈ సర్వే అయిన తర్వాత గవర్నమెంట్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. చాలామందికి 2025 పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో, సో మీ అందరూ కూడా స్టూడెంట్సే కాబట్టి మ్యాక్సిమం నేను కొన్ని పదాలు అయితే ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో మీరు కొంచెం అర్థం చేసుకోండి. సో అయితే విషయం ఏంటంటే ఇప్పుడు 2025 పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రావాల్సిన 2 ఇన్స్టాల్మెంట్స్ మనీ అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఈ మనీ అనేది అసలు గవర్నమెంట్ సర్వే చేసింది కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అసలు ఎందుకు ఇవ్వలేదు, అసలు ఏం చేయాలి, అసలు ఏదైనా మనకి అప్డేట్ ఇచ్చిందా లేదా అనే దానిపై క్లియర్గా చెప్తాను. అండ్ అంతేకాదు ఇప్పుడు మనకి 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే బ్యాలెన్స్ ఉంది చాలామందికి. 2024 అండ్ 2025 ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. అండ్ సర్టిఫికెట్లు చాలామంది వాళ్ళ ఓన్ మనీతోని డబ్బులు కట్టేసి తీసుకున్నారు. అండ్ కొంతమంది అయితే డబ్బులు కట్టకుండా సర్టిఫికెట్లు ఇంకా కాలేజీలోనే వదిలేశారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. సో అన్ని విషయాలు క్లియర్గా చెప్తానండి మన ఛానల్లో ఇప్పుడు ఈ వీడియోలో. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో ఓన్లీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవి మాత్రమే కాదు, ఒక స్టూడెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అయితే వస్తుంటాయి. సో రీసెంట్ కరెంట్ ఇష్యూస్, జియో పాలిటిక్స్ ఇలాంటి ప్రతి ఒక్క వీడియోస్ అయితే మన ఇంట్లో వస్తుంటాయి. ఒకసారి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చూడండి. సో వీడియోలోకి వచ్చేద్దాం. సో ముందుగా ఇప్పుడైతే నేను చెప్పదలుచుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 అండ్ 2025 ఈ బ్యాచ్కు ఇప్పుడు 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే 3 త్రైమాసికాల బ్యాలెన్స్ అయితే ఉందని చెప్పి క్లియర్గా మనకి గవర్నమెంట్ అయితే చెప్పింది. 394 కోట్లు అయితే రిలీజ్ కానున్నాయి అని చెప్పి గవర్నమెంట్ అయితే దీని మీద ఒక అఫీషియల్ జీవో అయితే పాస్ చేసింది. అయితే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని చెప్పి అఫీషియల్ డేట్ అయితే ఇంకా పెట్టలేదు. బట్ మీ తాలూకా బ్యాంక్ అకౌంట్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ కాలేజ్ తాలూకా అకౌంట్స్లో అయితే పడతాయి అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే అఫీషియల్ ఆర్డర్ అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి చాలామంది నా ఛానల్ చూస్తున్న వాళ్ళు 2023 అండ్ 2024 ఈ అకాడమిక్ ఇయర్ గురించి ఎక్కువ మంది అడుగుతారు, నాకు తెలుసు. ఎందుకంటే నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో ఈ విషయం అయితే నేను చెప్పాను, అప్పుడు వీడియో అయితే చేశాను, సర్వే మీరు కంప్లీట్ చేసుకోవాలని చెప్పి. సో అయితే ఇప్పుడు ఈ వీళ్ళ విషయానికి వచ్చినసరికి ఏమైందంటే ముందుగా మీరందరూ కూడా ఖచ్చితంగా మీ జాయింట్ అకౌంట్స్ అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే ఈ సర్వే మనకి ఏదైతే చేశారో అప్పుడు ఈ సర్వేలో ఏదైతే వాళ్ళకి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఓన్ మనీ కట్టుకొని సర్టిఫికెట్స్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే కాలేజు మనీ కడితే కానీ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళకైతే తెలిసింది గవర్నమెంట్కి. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఇలాంటి డబ్బులు అనేవి కాలేజీ కట్టారు కాబట్టి వాళ్ళ సొంత అకౌంట్స్లోనే అంటే వాళ్ళ తాలూకు జాయింట్ అకౌంట్స్లోనే మనీ అనేవి పడతాయి అని చెప్పారు. ఇది కేవలం బీసీ అండ్ జనరల్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే. ఎస్సీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యథావిధిగానే వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది. సో ఆ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీకు బ్యాలెన్స్ ఉంటే మాత్రమే మీకు ఆ అకాడమిక్ ఇయర్లో డబ్బులు అనేవి ఆల్రెడీ పడిపోయి ఉంటే సో మళ్ళీ మీకు ఇంకా పడవు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది 2023 అండ్ 2024 ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్న ఈ విషయం. సో వీళ్ళందరూ కూడా 2025 పాస్అవుట్స్ క్యాండిడేట్స్ కాబట్టి సో వీళ్ళందరికీ సర్టిఫికేట్లు అనేవి కాలేజీలో చాలామందికి ఉండిపోయాయి. సో వీళ్ళందరూ ఎప్పుడు అడిగే ప్రశ్న అయితే ఇదే, సో మా అందరికీ డబ్బులు ఎప్పుడు పడతాయండి అని చెప్పి. సో వాళ్ళకి ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను చెప్పిన విషయం. సో మీరందరూ కూడా జాయింట్ అకౌంట్ అయితే యాక్టివ్గానే ఉంచుకోవాలి. మనీ ఎప్పుడు పడతాయి అని చెప్పి ఎవరికి ఇంకా తెలీదు. సో దీనిపై ఇది అప్డేట్ అయితే. అండ్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సేమ్ ఇంతే, మీ ఇండివిజువల్ అకౌంట్స్లో అయితే మనీ అనేవి పడతాయి. ఆ అకాడమిక్ ఇయర్కు మీకు ఎలాగైనా బ్యాలెన్స్ ఒకళ్ళు ఉంటే మీ బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ పడతాయండి, లేదంటే లేదు. సో ఇప్పుడు 2024 అండ్ 2025 ఈ బ్యాచ్కి సంబంధించిన స్టూడెంట్స్ అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 394 కోట్ల నిధులు అనేవి విడుదల చేశారు. సో ఈ మనీ అనేవి పడతాయని చెప్పి మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చింది.
సో మీ అందరూ కూడా వెయిట్ చేయాలి. ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే నేను చెప్తానండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు ఏంటంటే 2025లో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారో వాళ్ళ గురించి చెప్పాను ఇప్పటివరకు. సో ప్రజెంట్ ఎవరైతే పర్సూ చేస్తున్నారో అంటే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పాను కదా, 3 ఇన్స్టాల్మెంట్స్ అయితే మీకు డబ్బులు అనేవి పడనున్నాయి. సో ఇవి మీరు ఎలా చెక్ చేసుకోవాలి అంటే జ్ఞానభూమి వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. మీ తాలూకా జ్ఞానభూమి వెబ్సైట్ ఒకవేళ మీకు అకౌంట్ లేకపోయినట్టయితే న్యూగా రిజిస్టర్ అవ్వచ్చు. మనం ఆ న్యూగా రిజిస్టర్ అయ్యి మీ ఆధార్ కార్డ్ నెంబర్తో ఓటీపీ వస్తుంది. సో రిజిస్టర్ అయ్యి చూసుకున్నట్టయితే మీకు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ మనీ అనేవి పడ్డాయి, ఇంకా ఎంత అనేవి బ్యాలెన్స్ ఉంది అని చెప్పి క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ చూపిస్తుంటాయి అన్నమాట. అండ్ దీనికోసం మీరు కాలేజ్కి అయితే కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీరు నెట్లోనే చెక్ చేసుకోవచ్చు. సో జ్ఞానభూమి వెబ్సైట్ లింక్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, మనకి వాట్సాప్ ఛానల్ అయితే ఉంది మన ఛానల్కు. సో ఆ వాట్సాప్ ఛానల్ తెలుసుకుందాం. వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. ఇంకా ఎలాంటి మీకు ఎడ్యుకేషన్ సంబంధించి టాపిక్స్ అయితే నేను తీసుకొస్తుంటాను. చాలా టాపిక్స్ అయితే, చాలా వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఇంకా నా వరకు తెచ్చిన కంటెంట్ మొత్తం ఆ వాట్సాప్ ఛానల్లో నేనైతే పెడతాను. సో మీ అందరూ కూడా జాయిన్ అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అండ్ ఎలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ను నేను ముందుకు అందిస్తానని చెప్పి మీకు ప్రామిస్ చేస్తున్నా. సో ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి, సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరింత మందికి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ నాకు చేయడానికి కొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్. అండ్ మీకు డార్క్ వెబ్ గురించి తెలుసా? డార్క్ వెబ్ అనేది ఒక ఇల్లీగల్ ఒక వెబ్సైట్ అనమాట. సో డార్క్ వెబ్ గురించి మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఒకసారి నేను ఒక వీడియో చేశాను, పార్ట్ 1, నో ఎస్కేప్ ఇన్ డార్క్ వెబ్. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి, ఒక థ్రిల్లర్ మూవీలో ఉంటుంది. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో కొత్త కంటెంట్ అయితే వస్తుంది. సో మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మరి చెప్పి కోరుకుంటున్నా. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయిందని అనుకుంటున్నా. జస్ట్ 4 to 5 minutesలో ఈజీగా చెప్తాను నా కంటెంట్ మొత్తం. సో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ నాకు చేయడానికి కొంచెం బూస్ట్ ఇస్తుంది అనమాట.